కాక ప్రేమతోనే చెప్తున్నాను ఈ మాటలు. దేవునికి స్తోత్రం చెప్దాం. వాక్యాన్ని వినడానికి ముందుకు వెళదాం. ప్రియులు దైవ సేవకులు జీవన్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. మీ ప్రేమను బట్టి గడిచిన వారం అంతా మా అందరినీ సజీవులుగా కాపాడి మీ సన్నిధిలో మరొక్క దినం మిమ్మల్ని ఆరాధించడానికి, మా అందరి జీవితాల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మేమందరము మీ సన్నిధిలో సంతోషించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు పాటలు పాడి సంఘమైన మేమంతా మిమ్మల్ని గనపరిచాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేమంతా వింటూ ఉండగా నీ మాటల తట్టు లక్ష్యముంచే హృదయాన్ని మాకు దయచేయండి. ఆ మాటల ద్వారా తండ్రి మేమందరము సరిచేయబడే కృపను అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలందరిపై తండ్రి ప్రత్యేకమైన అభిషేకాన్ని ఉంచండి. వారి దృష్టి అటు ఇటు పోకుండా మీ మాటలు యందు లక్ష్యముంచే మనస్సునివ్వండి. బోధిస్తున్న నాకు కూడా మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించే వాక్శక్తిని అనుగ్రహించండి. ఈ సమయము తండ్రి ఇప్పటి నుంచి ఆశీర్వాద ప్రార్థన వరకు సమస్తాన్ని తండ్రి మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అత్యంత మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాం పరలోకమందున్న తండ్రి, ఆమేన్. మనల్ని అందరినీ సజీవులుగా కాపాడి ఆయన సన్నిధిలో మరొక్కసారి మనల్ని ప్రవేశించిన దేవునికి అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ స్థలానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు అయ్యగారికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామను గనపరిచిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనందరము విందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 16వ కీర్తన మొదటి 2 వచనాల నుంచి చదువుతున్నాను, గమనించండి. కీర్తనల గ్రంథము 16వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. చూడండి ప్రియులారా, ఈ కీర్తన రాసిన దావీదు గారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన జీవితానికి ఎవరు క్షేమం అని చెప్తున్నారు? 2వ వచనంలో నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదని చెప్తున్నారు. ఈయన ఒక రాజుగారు, మనందరికీ తెలుసు. దాదాపు 127 సంస్థానాలకి అధికారి. ఆయన రాజుగారు 127-28 సంస్థానాలకి అధికారి. అలాంటి రాజుగారు తన అంతఃపురంలో ఉంటున్నప్పుడు ఆయన కాపాడడానికి చాలా సైన్యం ఉంటుంది, బందోబస్తు ఉంటుంది, బండ్రోతులు ఉంటారు, సైనికులు ఉంటారు. కోటలోనే ఆయన అంతఃపురంలో నివసించే రాజుగారు చెప్తున్న మాట ఏంటంటే, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా నా జీవితానికి లేదు అని చెప్తున్నారు. చూడండి, ఇదే ప్రశ్న ఈరోజు మనం వేసుకుందాం. మన జీవితం ఈ భూమి మీద 70 లేదా 80 సంవత్సరాలు ఉండే, మహా అయితే మనం డైటింగ్లు చేసి లేకపోతే ఎక్సర్సైజులు చేసి బాగా శరీరాన్ని కాపాడుకుంటే ఒక 100 సంవత్సరాలు అనుకుందాం. ఈ 100 సంవత్సరాల్లో ఈ భూమి మీద మనం జీవించే ఈ జీవితంలో మనకు క్షేమాధారం ఏంటి అసలు? ఈ ప్రశ్న ప్రతి ఒక్క విశ్వాసి, అసలు ప్రతి మనిషి వేసుకోవాలి. ఇది మనం జీవిస్తున్న ఈ భూమి మనకు శాశ్వతం కాదు. మనం ఎన్ని సంపాదించుకున్నా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఒకానొక రోజు మన ఆత్మ దేవుని ముందు నిలబడాలి లెక్క చెప్పడానికి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము మరణాన్ని ఎదుర్కోవాలి. ఈ భూమి మీద ప్రతి మనిషి, పుట్టిన వ్యక్తి ప్రతి మనిషి కూడా మరణాన్ని ఎదుర్కోవాలి. కానీ ఈ భూమి మీద జీవించే ఈ జీవితంలో మన జీవితానికి అసలు క్షేమాధారం ఏంటి? చాలామంది చాలా రకాలుగా ఏమని ఆలోచిస్తారంటే, డబ్బులు బాగా సంపాదిస్తే నేను చాలా క్షేమంగా ఉంటాను అనుకుంటారు. మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా. ఒక ఆయన బాగా డబ్బులు సంపాదించుకుని మంచి ఇల్లు కట్టుకున్నాడంట. తన కొడుకులకి ఆస్తి తగాదాలు వస్తే ఆ తండ్రిని చంపడానికి కొడుకులు మీదకు వచ్చారంట.
ఆయన సంపాదించుకున్న డబ్బంతా ఒక నది దగ్గరికి తీసుకెళ్లి ముక్కలుగా చింపేసి నదిలో పాడేశాడు. ఇది జరిగిన సంగతే, చాలా సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతే. చాలా మంది ఆలోచించే ఆలోచనలు ఏంటంటే, ప్రియులారా, డబ్బులుంటే నేను క్షేమంగా ఉంటాను, మనుషులుంటే నేను క్షేమంగా ఉంటాను, ఉద్యోగం చేస్తే నేను క్షేమంగా ఉంటాను అనుకుంటారు. ఈ రోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం, మన జీవితానికి అసలు క్షేమాధారం ఏమిటి? ఈ ప్రశ్నను మన ముందు ఉంచుకుని కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. ఈ రోజు మనం ఆలోచిద్దాం, అసలు ఈ జీవించే జీవితంలో మన జీవితానికి అసలు క్షేమంగా ఉండే ప్రదేశాలు ఏంటి? ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మేము ముందు పెడతాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 3 వచన భాగాలు చూద్దాం. దాంట్లో నుంచి రోజు వాక్యాన్ని ఆలోచిద్దాం. ఆది కాండం చూడండి, ఆది కాండము 16వ అధ్యాయాన్ని ఒకసారి తెరవండి. ఆది కాండం 16వ అధ్యాయాన్ని తెరచి చూడండి, 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, 16వ అధ్యాయము 8వ వచనం. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోవుచున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఈ మాట మీ అందరికి అర్థమైంది కదా ప్రియులారా? ఇక్కడ హాగరు అనే ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె తన యజమానురాలి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుందంట. ఇలా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక దూతను పంపించి ఏం చెప్పాడంటే, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హాగరు అని అడిగాడంట. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది, నేను నా యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నానని చెప్పింది. అప్పుడు దూత రిప్లై ఏమి ఇచ్చాడు? దూత, నువ్వేమాత్రం కూడా ముందుకెళ్ళకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే నీ యజమానురాలి గృహం దగ్గరికి వెళ్ళిపోయి ఆమె చేతి కింద అణిగియుండు. ఇది మీకు అర్థమైంది కదా? ఈ మాట ఇలాగే ఉంచి సంఖ్యాకాండం 34వ అధ్యాయం కూడా తెరవండి ఒకసారి. సంఖ్యాకాండం 34వ అధ్యాయాన్ని తెరచి అందులో కూడా మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. 35వ అధ్యాయం చూడండి, 35వ అధ్యాయం 11వ వచనం చూడండి. 9 నుంచి చదువుతాం. 35వ అధ్యాయం సంఖ్యాకాండం 9 నుంచి చదువుతాం. చూడండి, మరియు యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నీవు యొర్దానును దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు నీవు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఒకని చంపిన ఎడల వాడు దానిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్షను అందకూడదు. గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా మీకు ఆశ్రయపురములుగా ఉండును. ఇక్కడ కూడా మనకు ఒక స్థలం కనబడుతుంది. ఈ స్థలం ఏంటంటే, కనాను దేశంలోనికి మీరు వెళ్ళిపోయిన తర్వాత పొరపాటున ఎవరినైనా చంపేస్తే, ఈ చంపేసిన వాడు చంపబడిన వాడితో వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళ చేత మరణం పొందకుండా దూరంగా ఉన్న ఒక ఆశ్రయపురముల్లోనికి వెళ్ళిపోయి దాక్కోవాలి అని చెప్తున్నాడు. ఈ విషయం కూడా మీకు అర్థమైంది కదా? ఇది ఇలాగే ఉంచి లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం తెరచి ఈ 10వ అధ్యాయంలో చూడండి, ఒక వచనం చెప్తాను, ఆ వచనం కూడా ఒకసారి మీరు గమనించండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 35వ వచనం చూడండి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోలవానికిచ్చి, ఇతనిని పరామర్శించుము, నీవింకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పాను. 35 చూడండి, 34 నుంచి చూడండి. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని అక్కడ పెట్టాడు. ఈ మాట కూడా అర్థమైంది కదా, మనకు తెలుసు. ఇక్కడ దొంగల చేతిలో ఒక యవనస్తుడు దెబ్బలు తినేసి కొన ప్రాణంతో పడి ఉంటే అతన్ని లేపి ఆ సమరయుడనే వ్యక్తి పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి అందులో పెట్టాడు. ఈ 3 మీకు అర్థమయ్యాయి కదా? ఈరోజు మనం ఈ 3 వాక్య భాగాల్లోంచి మన జీవితానికి క్షేమాధారమైనటువంటి ప్రదేశాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇవి మన అందరి జీవితాల్లో కలిగి ఉండాలి ప్రియులారా. ఇవి ఉంటేనే మన జీవితం చాలా క్షేమంగా ఉంటది. అర్థమవుతుందండి? అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. నిద్రపోయే వాళ్ళందరూ ఎవరైనా ఉంటే మీ పక్కన ఎవరైనా నిద్రపోతుంటే ఒకసారి నిద్ర లేపండి. దేవుని సన్నిధిలో నిద్రపోకూడదు. అందరూ దేవుని వాక్యాన్ని వినాలి. సరే చూడండి, మనం మొదట్లో చదువుకున్నాం, ఆది కాండంలో చదువుకున్నాం. అక్కడ కనిపించే స్త్రీ ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా, వెనకాల మాట్లాడట్లేదేంటి? ఆ పక్క ఈ పక్క సౌండ్ లేదు, ఇలా మాట్లాడుతున్నారు. కొంచెం మాట్లాడండి. ఎవరో ఆది కాండంలో కనిపించేస్తే మనం చదువుకున్నాం. హాగరు అనే ఒక స్త్రీ పారిపోతుంది యజమానురాల దగ్గర నుంచి. దూత అడ్డుపడి ఏం చెప్పిందంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళని చెప్పింది. ఎందుకు చెప్పిందో తెలుసా? దూత హాగరుతో తన యజమానురాలు ఉండేటువంటి ఆ ఇల్లును విడిచిపెట్టి
దూరంగా వెళ్ళిపోతుంది అరణ్య మార్గంలో పడిపోయి. అప్పుడు దూత వచ్చి ఏం చెప్పిందంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు వెనక్కే వెళ్ళాలి. నువ్వు ముందుకు వెళ్ళావంటే ఈ ప్రదేశం ఎలాంటిదో తెలుసా? ఈ ప్రదేశం చాలా భయంకరమైన ప్రదేశం. ఈ ప్రదేశం అరణ్య మార్గం గుండా వెళ్ళే ప్రదేశం. ఎక్కడి నుంచి ఏ మృగం వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏ దొంగలు వస్తారో తెలియదు, ఏ దుష్ట మృగం నీ మీద దాడి చేస్తుందో తెలియదు. నీ దారిలో నువ్వు వెళ్ళిపోతే, ముందుకు వెళ్ళిపోతే నీకు అది క్షేమం కాదు. నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ ప్రాణం కాపాడబడాలంటే, నీ జీవితం కాపాడబడాలంటే, ఎక్కడి నుంచి వచ్చేసావో నీ యజమానురాలి ఇల్లు ఒకటి ఉంది, ఆ యజమానురాలి ఇంటికే నువ్వు తిరిగి వెళ్ళాలి. ఆ ఇల్లు ఏంటో తెలుసా ప్రియులారా? ఆ ఇల్లు ఆత్మ సంబంధమైన అర్థములో దేవుని మందిరాన్ని సూచిస్తుంది. చెప్పండి, దేన్ని సూచిస్తుంది? దేవుని మందిరాన్ని సూచిస్తుంది. ఈరోజు మన జీవితాలకు క్షేమాధారమైనటువంటి, క్షేమం కలిగించే ప్రదేశం ఏంటో తెలుసా? దేవుని మందిరము. ఇది యజమానురాలి ఇల్లు. మనకే, మన యజమానుడు కోసం తర్వాత చెప్తున్న యజమానుడు ఎవరో ప్రియులారా? మన జీవితానికి క్షేమాధారమైనటువంటి ప్రదేశం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, హాగరు నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీ యజమానురాలి ఇల్లు ఒకటి ఉంది. ఆ యజమానురాలి ఇల్లు ఏంటో తెలుసా? దేవుని మందిరం. ఈ మందిరంలోనికి రావడంతోనే మన జీవితం క్షేమంగా ఉంటది. ప్రియులారా, మనందరము ఎక్కడెక్కడో గడిపి సమయాన్ని పాడు చేసుకుని ఏవేవో చేస్తే మన జీవితాలకు క్షేమం కాదు. ఈరోజు ఆదివారం, చాలా మందికి ఇది సండే అంటారు ఇంగ్లీష్లో. చాలా మందికి ఈ సండే ఒక ఫండే అన్నమాట. FUN, వినోదాల డే, షికారులకు వెళ్ళేడే, ఆ తర్వాత ప్రియులారా బీచ్లకు వెళ్ళేడే, రెస్టారెంట్లకు వెళ్ళేడే. ఈ దినం ఎలా మారిపోయిందంటే ఈ ఆదివారం రక్షించబడిన విశ్వాసులు సైతము షికార్లు జల్సాలు చేసేటువంటి స్థలంగా ఆ రోజుగా మారిపోయింది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, హాగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళాలి. ఎందుకో తెలుసా? నువ్వు కానీ వెనక్కి వెళ్ళకపోతే ముందుకు వెళ్తావు. ఈ అరణ్యములో ఏ దుష్టముఖం వస్తుందో తెలియదు నీకు, ఏ దొంగలు వస్తారో తెలియదు నీకు, ఎవరు వచ్చి నిన్ను చంపేస్తారో తెలియదు, ఏ సింహం చేత చీల్చబడతావో నీకు తెలియదు. కాబట్టి నువ్వు క్షేమంగా ఉండాలంటే నీ యజమానురాలు ఇల్లు ఒకటి ఉంది. అదేంటో తెలుసా? దేవుని మందిరం. ప్రతి విశ్వాసకి ఆ దేవుని మందిరం ఏంటో తెలుసా? మన జీవితాలకు చాలా క్షేమాధారమైనటువంటి ప్రదేశం అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని మందిరంలో నివసించేటువంటి మనము, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయలేనటువంటి మనము, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా కానీ దేవుని మందిరానికి వస్తే మన జీవితాలు చాలా క్షేమంగా ఉంటాయి. ఇంతకీ ఈ మందిరంలో ఏముంటుంది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి, కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. అసలు ఈ మందిరం అని మాట్లాడుకుంటున్నాం, ఈ మందిరంలో అసలు ఏముంటుందని ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయములో ఎవరున్నారంట? ఏం మాట్లాడలేదేటమ్మా? అలిసిపోయారేంటో పసుపుటాలు? అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరున్నారంట దేవుని మందిరంలో? దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ దేవుని మందిరంలో ఆయన మనతో మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ చూడండి, యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీవు మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే యోధా పట్టణస్థులందరికీ. ఈ స్థలం ఏంటో తెలుసా ప్రియులారా? మొట్టమొదటిగా ఆయన ఈ స్థలములో ఉండే చోటు మందిరం. 2, ఈ మందిరం ఏంటో తెలుసా ప్రియులారా? ఇది దేవుడే స్వయంగా మనతో మాట్లాడేటువంటి ప్రదేశం ఈ మందిరం. కాబట్టి ఈ మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. మన జీవితాలు క్షేమంగా ఉండాలంటే ఒక్క ఆదివారాన్ని కూడా పోగొట్టుకోకూడదు. దేవుని మందిరానికి ఎవరైతే క్రమం తప్పకుండా వస్తారో, దేవుని మందిరానికి ఎవరైతే క్రమం తప్పకుండా వచ్చి ఆరాధిస్తారో, లోకానుసారమైనటువంటి విందులు వినోదాలు మానుకుని దేవుడే ముఖ్యమనుకుని ఆదివారాన్ని పోగొట్టుకోకుండా సన్నిధానానికి వస్తారో వాళ్ళ జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అది మాత్రమే క్షేమం మనకు. అందుకే హాగరుతో ఏం చెప్తుందంటే, దూత నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఎవరి దగ్గర ఉండాలి? నీ యజమానురాలికి ఇల్లు ఉంది, నువ్వు అక్కడే ఉండాలి అని చెప్తుంది. ఓకేనండి, మీకు అర్థమైందా? ఆ తర్వాత మనం చదువుకున్నాం కదా, ఎక్కడ సంఖ్యాకాండంలో, మీరు ఎవరినైనా చంపితే ఎక్కడికి వెళ్ళిపోయి దాక్కోవాలి? ఆశ్రయపురాలు. అది చాలా పెద్ద సబ్జెక్టు, నాకు చెప్పడానికి అంత సమయం లేదు. కానీ ఎవరినైనా చంపితే, పొరపాటుని చెప్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోయి దాక్కోవాలి? ఆశ్రయపురాల్లోకి వెళ్ళిపోయి దాక్కోవాలి. ఆశ్రయపురం అన్న దేవుని మందిరమే. మనం చదువుకున్నాం ఎక్కడ? లూకాసు వార్త 10వ అధ్యాయం 34లో పూటకోలవాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ పూటకోలవాని ఇల్లేదో తెలుసా? దేవుని మందిరం. అంటే ఒక రకంగా చెప్పాలంటే
దేవుని మందిరం మన జీవితాలకి ఏంటి? చాలా క్షేమం ఇచ్చేటువంటి ప్రదేశం. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇలాంటి మన జీవితాలకు క్షేమం ఇచ్చేటువంటి దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఇది కూడా ఒకసారి చూడాలి కదా. మన ప్రవర్తన ఎలా ఉండాలి అసలు దేవుని సన్నిధిలో? చూడండి, ఒక విషయం నేను మీకు చూపిస్తాను. మొదట దేవుడు ఉండే ప్రదేశం మనం విన్నాం కదా మనం. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక కలెక్టర్ గారు ముందుకు వెళ్ళి కూర్చుని ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, కలెక్టర్ గారు ఆఫీస్లో కాళ్ళు చాపుకుని అటు ఇటు చూస్తూ ఆయన ముందు సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటామండి? కలెక్టర్ గారు ప్రెజెన్స్లో ఉండం కదా. సాక్షాత్తు దేవుడే ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అసలు మన ప్రవర్తన ఎలా ఉండాలి? క్షేమాధారమైనటువంటి ప్రదేశంలో. చూడండి, ఒక విషయం చూపిస్తాను. అసలు ఈ మందిరం ఎలాంటిదంటే, ఆదికాండం తెరవండి ఒకసారి. ఆదికాండం 28వ అధ్యాయం తెరవండి. 28వ అధ్యాయంలో ఒక మాట, చాలా గొప్ప మాట ఉంటుంది. 28:17 చూడండి. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది ఏంటంట? దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలం ఎలాంటిది? చాలా భయంకరమైనటువంటిది. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తేనో, లేకపోతే పోలీస్ దగ్గరికి వెళ్తేనో, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనో చేతులు రెండు దగ్గరకు వచ్చేస్తాయి, కాళ్ళు రెండు దగ్గరకు వచ్చేస్తాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చుంటాం. ఆయన ప్రజెన్స్ లో చాలా మర్యాదగా ప్రవర్తిస్తాం. మరి దేవుని మందిరంలో ఉన్నట్టు మన ప్రవర్తన ఎలాగుంటుంది? చాలా మందికి ఏంటో తెలుసా, దేవుని మందిరం నిద్రపోయేటువంటి ప్రదేశం. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎవరి సన్నిధిలో ఉంటున్నారు వీళ్ళందరూ, ఇంతలా నిద్రపోతున్నారు ఏంటని చాలా సంఘాల్లో నేను చూస్తుంటాను అనమాట. వందల సంఘాలు తిరిగాను నేను. కీబోర్డ్ వాయిస్తేనో, వాకింగ్ చెప్తేనో, ఆరాధన చేయడానికి వెళ్తేనో, పాటలు పాడడానికి వెళ్తేనో, కార్యక్రమాన్ని నడిపించడానికి వెళ్తేనో, కొన్ని వందల సంఘాలకి దేవుడు ఆల్మోస్ట్ మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోకి తీసుకెళ్ళాడు నన్ను. చూడండి, ఎక్కడ చూసినానండి ఈ మందిరానికి వస్తారు, కూర్చుంటారు. మరి అదేంటో, ఒక కలెక్టర్ గారి దగ్గర లేనటువంటి అశ్రద్ధ, ఒక పోలీస్ దగ్గర లేనటువంటి అశ్రద్ధ, ఒక ఎమ్మెల్యే గారి దగ్గర లేనటువంటి అశ్రద్ధ మందిరంలోనే వచ్చేస్తుంది విశ్వాసులకి. ఎంత బాగా నిద్రపోతారంటే అంటే అంటే ఆ నిర్లక్ష్యం ఎందుకు వస్తుందో నాకు అసలు అర్థమవుతుంది. చాలా సంఘాల్లో చూస్తుంటాను. దేవుని వాక్యంలో చూసాం, మనం క్షేమంగా ఉండే ప్రదేశం ఏంటంటే దేవుని మందిరము. ఆ మందిరంలో ఎలా ఉండాలి? ఇది భయంకరమైన ప్రదేశం కాబట్టి దేవుని లేఖనంలో ఒక మాట ఉంది. ఏ మాట తెలుసా? నువ్వు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని మాట్లాడే స్థలం అని చెప్పుకున్నాం కదా. దేవుడు మాట్లాడాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు తెలుసా? మోషే, చెప్పులు విడిచి నిలబడు, అప్పుడే నీతో మాట్లాడతాను అన్నాడు. యెహెజ్కేలుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చక్కగా నిలబడితే కానీ నేను నీతో. అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు దేవుడు. మరి అంత స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ మందిరంలో నిద్ర ఎలాగొస్తుంది మనకి? తప్ప కాదా అది చెప్పండి? అందుకే మీ పక్కన ఎవరన్నా నిద్రపోతే లేపండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం కాదు. వాళ్ళు ఫీల్ అయినా నేర్చుకుంటారు. ఇది భయంకరమైన ప్రదేశం, మన జీవితాలకు క్షేమంగా ఉండే ప్రదేశం. కాబట్టి ఈ మందిరంలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మందిరంలో ఏం చేయాలో తెలుసా? మనందరము కూడా, ఈ మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంది. ఇక్కడ ప్రార్థన చేయాలి, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించాలి, ఇక్కడ సాక్ష్యం చెప్పాలి, ఇక్కడ దేవుని గణపరిచే పాటలు పాడాలి. ఒక్క రకంగా చెప్పాలంటే నేను దేవుని ముందున్నాను అనే స్పృహతో ఉండాలి ఈ మందిరంలో. తెలుసండి, వాకింగ్ చెప్తే పక్కకు చూడాలు, వాకింగ్ చెప్తే సెల్ ఫోన్ నొక్కాడాలు, వాకింగ్ చెప్తే ప్రియులారా ఆడుకునేటట్టు ఉండడాలు. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒక సంగతి, ఇక్కడ వెల్లలో ఒక సభ జరిగింది పోయిన సంవత్సరం జనవరిలో. ఒక సభ జరిగితే అక్కడికే పిఏ స్వామి గారు అని ఒక గొప్ప దైవజనుడు, పిఏ స్వామి గారు అనే దైవజనుడు వచ్చి వాకింగ్ చెప్తున్నారు. ఇద్దరు పాస్టర్ గారు పట్టు చీరలు కట్టుకుని నా పక్కన కూర్చుని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు స్టేజ్కి పక్కన. జాగ్రత్త, దేవుని మందిరం చాలా భయంకరమైన ప్రదేశం. ఇక్కడ నిద్రపోయిన అజాగ్రత్తగా ఉన్న దేవుడు ఇక్కడ నీ జీవితంలో కార్యం చేయలేడు. మన జీవితంలో క్షేమంగా ఉండే ప్రదేశం ఏంటి చెప్పండి? దేవుని మందిరాన్ని మనం ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత యజమానుడు కోసం చెప్తాను అన్నాను కదా. నీవు వెనక్కి వెళ్ళిపోయి నీ యజమానురాలి కింద అణిగి ఉండని చెప్పింది కదా. ఆ యజమానుడు ఎవరో తెలుసా? దేవుని సేవకుడు. ఒకటే మన జీవితాలకు క్షేమంగా ఉండే ప్రదేశం మందిరం అయితే, రెండోది మన జీవితానికి క్షేమంగా ఉండే ప్రదేశము దేవుని సేవకునితో గడిపే సంబంధం. అంటే మన జీవితానికి రెండోది క్షేమకరమైనది ఏంటి చెప్పండి? ఎవరితో సంబంధం ఉండాలి మనకి ఎక్కువగా? ఎవరితో ఉండాలి? దేవుని సేవకునితో ఎక్కువ ఉండాలి. అందరూ చెప్పండి. ఇది వాక్యంలో ఉన్న మాట మీకు చూపించాను. నీవు వెనక్కి వెళ్ళిపోయి నీ యజమానురాలు ఇంటిలో ఆమె చేతి కింద యజమానురాలు చేతి కింద ఉంటేనే క్షేమం.
ఈరోజు ఆ యజమానుడు యజమానురాలు ఎవరు అంటే మందిరంలో దేవుని సేవకుడు. ప్రియులారా, మనకు ఎంత కష్టమైనా నష్టమైనా బాధ అనిపించేలా మాట్లాడుతున్నా, కష్టపెట్టేలా మాట్లాడుతున్నా మనం ఎవరి చేతి కింద అనుకుండాలి చెప్పండి? యజమానురాలి ఇల్లు అంటే ఈ మందిరములో దేవుని సేవకుని చేతి కింద అణిగిమణిగి ఉండాలి. అంటే వినయ విధేయతతో ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇది కూడా మన జీవితానికి చాలా క్షేమకరమైంది. చూడండి, బైబిల్ గ్రంథంలో దైవ సేవకునితో గడిపే ఏ వ్యక్తి కూడా ప్రియులారా నశించిపోయినట్లు బైబిల్ గ్రంథంలో లేదు. ఒక్క గెహజీ కనబడతాడు. ఆ గెహజీ కూడా సేవకును విడిచిపెట్టి వెళ్తే శిక్ష తెచ్చుకున్నాడు. ప్రియులారా, రెండోది మన జీవితాలకి క్షేమకరమైనటువంటి ప్రదేశం ఏంటి చెప్పండి? దేవుని సేవకుడు లేదా దేవుని సేవకురాలు లేదా దైవ సేవకుల సాన్నిధ్యం. అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఏం చేయాలంటే ఆమె జీవితం ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండు అని దేవుడు వాక్యం చెప్తుంది. ఒకసారి చూడండి, మనం చదువుకున్నాం కదా సంఖ్యాకాండంలోనికి ఒకసారి రండి. అక్కడ చాలా అద్భుతమైన మాట రాయబడింది. ఇందాక మనం చదువుకున్న మాటలో మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలని దేవుని వాక్యంలో చదువుకున్నాం ఇందాక? ఆశ్రయపురాల్లోనికి వెళ్ళిపోవాలి. అక్కడ సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, పొరపాటున ఒకడు ఇంకొకటిని తగలరాని చోట తగిలి కొట్టి చంపేశాడు అనుకోండి, పొరపాటున అయ్యో వీడిని చంపేశాను అని చెప్పి వాడు బాధపడుతూ అవతల వాళ్ళు వచ్చి ఎక్కడైతే చంపేస్తారో పొరపాటున జరిగిందని చెప్పి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడంటే ఆశ్రయపురాల్లోనికి వెళ్ళిపోమన్నాడు. ఇటువైపు 3 అటువైపు 3 పెట్టాడు. ఆ ఆశ్రయపురాల్లోనికి వెళ్ళిపోయి అక్కడ దాక్కోమని చెప్పాడు. ఇంతకీ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను చూడండి. అక్కడ ఆ 35వ అధ్యాయంలో చూడండి దేవుని మాట 25వ వచనం చూడండి. అసలు ఎందుకు ఆశ్రయపురాల్లోనికి వెళ్ళమన్నాడు దేవుడు? అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతుకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి పొందు వరకు అక్కడే నివసించాలి. ఎందుకు దేవుడు ఆశ్రయపురాల్లోనికి వెళ్ళమన్నాడో తెలుసా? అక్కడ ఎవరుంటారంటే యాజకుడు ఉంటాడు. ఎవరుంటారు చెప్పండి? యాజకుడు అంటే ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ సర్వెంట్, అంటే దేవుని సేవకుడు. సాక్షాత్తు ఆశ్రయపురాల్లోనికి ఎందుకు దేవుడు వెళ్ళమన్నాడంటే, బయట నువ్వు ఎవరినో చంపేసావు, పొరపాటును జరిగింది, అవతల వాళ్ళు నిన్ను వచ్చి చంపేస్తారు కాబట్టి నువ్వు ఆశ్రయపురాల్లోనికి వెళ్ళిపో. అక్కడికే ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ఎవరుంటారు? దేవుని సేవకుడు ఉంటాడు. ఆశ్రయపురాల్లోనికి వెళ్ళిన తర్వాత దేవుని సేవకుడు దగ్గర ఉన్నంత వరకు బయట తరిమే వాళ్ళ లోపల రావడానికి వీల్లేదు. ఆ ప్రజెన్స్ ఏంటో తెలుసా? దైవజనులతో గడిపేటువంటి సమయంలో వారు చేసే ప్రార్థన, వారు చేతులు ఎత్తడం, వారు మన కోసం చేసే విజ్ఞాపన, ఇదంతా మనకు తోడై ఉన్నంత వరకు బయట మనల్ని తరుముతున్నారు కదా నరహంతకులు. అంటే పాపం, శాపం, మరణం, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ తరుముతున్నాయి బయట. క్షేమంగా ఉండే ప్రదేశం దేవుని మందిరం, అక్కడికి రావాలి ఆశ్రయపురంలోనికి. ఇంతకీ అక్కడ ఎవరు ఉంటారని దేవుడు వెళ్ళమన్నాడంటే అక్కడ యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడు ఉన్నంత వరకు బయట తరిమే వాళ్ళ లోపలికి రావడానికి వీడు లేదు. ఎప్పుడైతే వీడు లోపలికి వచ్చాడో ప్రియులారా, ఆ లోపలికి వచ్చినటువంటి వ్యక్తిని సేవకుడు ఏం చేస్తాడు, యాజకుడు ఏం చేస్తాడంటే శుభ్రంగా వాడు బట్టలు తీసేసి వాడికి స్నానం చేయించి వాడి గాయాలు కట్టి వాడికి మంచి బుద్ధులు నేర్పి వాడు ఏ తప్పు చేశాడో వాడికి తెలియజేసి ఆ తెలియజేసిన తర్వాత పశ్చాత్తాపంలోనికి నడిపించి తర్వాత తైలం పోసి వాడి పాపాన్ని క్షమించి అప్పుడు బయటకు వదులుతాడు. ఈ ఆశ్రయపురంలో నుంచి బయటికి వెళ్ళిన ఏ వ్యక్తి కూడా ఆ తరిమే వాళ్ళు ఏం చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అభిషేకం జరిగింది. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ఇతను సేవకుడి దగ్గర నుంచి వెళ్ళాడు కాబట్టి ఇతని మీద ఎవ్వరు కూడా ప్రభుత్వం చేయడానికి, ఇతని మీద ఎవ్వరు కూడా ప్రియులారా మళ్ళీ హత్య చేయడానికి, కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ ఎవ్వరికి అధికారం లేదు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? ఒకటి ఆశ్రయపురంలోకి వచ్చారు, తర్వాత ఏం జరిగింది? సేవకుడితో గడిపాడు అక్కడ. అందుకని ప్రియులారా దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఆశ్రయపురాల్లోనికి పరిగెట్టి, అది నీకు క్షేమం. అక్కడ ఎవరు ఉంటారంటే నా సేవకుని నియమించుకున్నాను, నా యాజకుని నియమించుకున్నాను. ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఆడు చేసిన తప్పంతా అడిగి తెలియచేస్తాడు. వాడి పాపాన్ని కోసం దేవుడికి ప్రార్థన చేస్తాడు. మరి గాయాలు తగిలితే ఆ గాయాలు కడిగేసి నూనె రాసి కట్లు కట్టి వాడికి మంచి బుద్ధులు నేర్పి ఏం చేస్తాడంటే వాడిని సరైన విధానంలో పెంచి అప్పుడు బయటకు వదులుతాడు. అప్పుడు బయటకు వదిలిన తర్వాత వాడి మీద ఇప్పటి వరకు తరిమారు కదా, కాసు కూర్చున్నారు కదా బయట, చంపేద్దామని శత్రువులు, వాళ్ళు ఏమాత్రం కూడా ఇతని మీద ఇంకా ఏ హాని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడు?
ఆశ్రయపురంలోంచి వచ్చాడు. ఎవరి చేతుల మీద నుంచి వచ్చాడు? యాజకుడి చేతుల నుంచి వెళ్ళాడంటే దైవ సేవకుని చేతుల నుంచి వెళ్ళాడు. కాబట్టి సేవకులు ఎంత ఘనమైన వాళ్ళంటే ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి బయట తరుముతున్న పాపం, శాపం, ఆ తర్వాత బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ మన జీవితాల మీద ఏలుపడి చేస్తున్నాయి. మన ప్రార్థన జీవితం ఏమో సరిపోదు, మన భక్తి ఏమో సరిపోదు, మనం దేవునితో అంటుకట్టబడేటువంటి స్థితిలోనికి మనం చాలాసార్లు వెళ్ళలేం. మనకున్న ఉద్యోగాలను బట్టో, వ్యాపారాలను బట్టో, సమయం లేని కారణాలు బట్టో. కానీ మన కోసం నిత్యం మన గాయాలు కట్టేవాళ్ళు, తర్వాత మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, మన కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? అంటే మన జీవితానికి క్షేమం ఎవరు? ఇప్పుడు మొదట దేవుని మందిరం అయితే మన జీవితానికి ఇంకొకటి ఎవరు క్షేమం? దేవుని సేవకులు. ఈ సేవకులు ఏం చేయాలి చెప్పండి? గౌరవించాలి. ఈ సేవకులు ప్రియులారా మనల్ని ఏదైనా ఒక బోధలోనికి నడిపిస్తే, మన తప్పులు మనకు చెప్పేలా బోధ చేస్తే సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? క్షేమంగా ఉండడానికి మాత్రమే వాళ్ళు నియమించాడు. అదే మనం లూకాసు వార్తలో కూడా చూసాం కదా, పూటకూలవాని ఇంటికే పంపించాడు దేవుడు. అక్కడ ఒక అతని దగ్గర పెట్టి గాయాలన్నీ కట్టిన బాగు చేయని చెప్పి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే దేవుడు ఒకటి మందిరం ఇచ్చాడు, రెండోది ఏమిచ్చారు? ఆశ్రయపురం కూడా మందిరమే. అక్కడేమో శారా అంటే ఎవరు? దైవ సేవకురాలు. ఇక్కడేమో ఈ 35వ అధ్యాయంలోనేమో యాజకుడు అంటే ఈయన కూడా సేవకుడే. ఆ తర్వాత లూకాసు వార్తలో చదువుతున్నాం, పూటకూలవాని ఇంటికి తీసుకెళ్ళాడు కదా, ఆ పూటకూలవాని ఎవరు? ఆయన కూడా సేవకుడే. కాబట్టి మన జీవితాలకు క్షేమంగా ఉండే ప్రదేశం ఒకటి దేవుని మందిరం, రెండు దైవ సేవకుడు. కాబట్టి ఈ దైవ సేవకుడిని ఏం చేయాలి? మనందరము గౌరవించాలి. గౌరవించడం అంటే సాల్వలు కప్పేసి ఫ్లవర్స్ ఇచ్చేసి దాంట్లో చేయడమా? మాట వినడం, వాళ్ళ పడే కష్టాన్ని అర్థం చేసుకోవడం. ఏం చేయడం చెప్పండి? అంటే మీకు గతంలో చెప్పాను దైవ సేవకుడు అంటే ఎలాంటి వాడో, ఎలాంటి కష్టాలు పడతాడో, ఎలాంటి బాధలు పడతాడో. కానీ అంతా చెప్పడానికి మళ్ళీ సమయం లేదు. కాబట్టి బయట తరుముతున్న శాపం, పాపం నుంచి మనం రక్షించబడాలి అంటే ఎవరి సాన్నిధ్యంలోనికి రావాలి? దైవ సేవ. అందుకే మీకు చెప్తున్నాను ప్రియులారా, మీరు ఎంత దైవ సేవకునికి దగ్గరగా ఉంటే మీ జీవితాలు అంత బాగుంటాయి. నేను నిజం చెప్తున్నాను, ఇది వాక్యానుసారమైనటువంటి బోధ. ఎలీషా ఏలియా గారితో గడిపారు. ఎంత గొప్పోడయ్యాడు చెప్పండి? ఎంత గొప్పోడయ్యాడు? మీకు అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి మన జీవితాలు క్షేమంగా ఉండాలంటే మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని సేవకుని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళ పడే బాధను, కష్టాన్ని, ఎంత బాధ అంటే ప్రియులారా, మొన్న మీటింగులు జరిగాయి కదా మనకి ఈ సంఘంలో. మనం ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయామో ఎప్పటి నుంచి అయ్యగారు చాలా ఖర్చులు మానేసుకోవాలి. తెలుసా మీకు ఆ విషయం? ఎప్పటి నుంచి ఎన్ని ఖర్చులు మానేసుకోవాలో, ఎన్ని ఖర్చులు మానేసుకుంటే దీని అంతటికి అయినటువంటి డబ్బులు సమకూరుతాయి అంటే చాలా ఎంత బాధ ఉంటుందంటే మీ అందరికీ తెలుసు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం సేవకులు పడే బాధను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి గనపరచాలి. మీకు ఇంకొక విషయం చెప్పనా? మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. రాజుల గ్రంథం మొదటి గ్రంథం, రాజులు మొదటి అధ్యాయం తెరవండి. 11వ అధ్యాయం తెరవండి. 11వ అధ్యాయం తెరవండి. 13వ వచనం చూడండి ఒకసారి. 11, 13 మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. రాజ్యమంతయు తీసివేయును నా దాసుడైన దావీదు నిమిత్తం. ఎవరి నిమిత్తం అంట? సొలొమోను గారు పాపం చేస్తానంట. దేవుడు ఏం చెప్తున్నాడంటే, రాజ్యాన్ని మొత్తం తీసేద్దాం అనుకున్నా నువ్వు చేసిన తప్పు వల్ల. కానీ నా సేవకుడు నీకంటే ముందుగా ఏం చేశాడంటే నా ఎడల నిజాయితీగా బతికాడు. కాబట్టి నా దాసుడైన, నా సేవకుడైన దావీదు నిమిత్తం నువ్వు బతికిపోయావు. రాజ్యాన్ని తీసివేయకుండా ఒకటిస్తాను నీకని చెప్పి. అంటే చూడండి, మన జీవితం మీద దేవుడు ఏదన్నా కార్యం చేయాలంటే మనం ఎవరు ఉండాలి? ఈ వాక్యం మీకు అర్థమైందని చదివించింది. నా సేవకుడైన దావీదు నిమిత్తం, నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తం నీకే హాని చేయను నేను. నువ్వు తప్పు చేసావు నా ముందు, కానీ నేను క్షమిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీకంటే ముందు నా దాసుడు విజ్ఞాపన చేశాడు. నా దాసుడైన దావీదు మీ అందరి కోసం విజ్ఞాపన చేశాడు. కాబట్టి నా దాసుడైన నిమిత్తం నేనేం చేస్తాను? ఏ శిక్ష కూడా నీ మీదకి రప్పించను. ఇంకో మాట చూద్దాం చూడండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 34 వచనం కూడా చదవండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 34 వచనం కూడా చూడండి. 19:34.
నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభా శత్రువుల నుంచి కాపాడు, శత్రువుల నుంచి కాపాడు, కాపాడు అంటే, సరే నాన్న నీ ప్రార్థన విన్నానని దేవుడు చెప్పలేదు. సరే ప్రార్థన చేస్తున్నావు కదా, నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను నువ్వు అడిగేది చేస్తాను. మరి అదే నేను అడిగిందంతా ఏంటి, నేను ప్రార్థన చేసిందంతా ఏంటి అంటే ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటారు, కానీ దానికి ఎవరు విజ్ఞాపన కావాలి? చెప్పండి ఈ మాట మీకు మీకు అర్థమైందా? చూడండి, మళ్ళీ చూడండి. నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. ఓ ప్రార్థన చేసేస్తావు, సరే వెళ్ళు, నువ్వు అడిగింది ఇస్తానని దేవుడు చెప్పలేదు. అక్కడ ఏమన్నాడంటే, నువ్వు అడిగేది నేను చేస్తాను, కానీ ఎవరి నిమిత్తం చేస్తాను? నా సేవకుడి నిమిత్తం, నా నిమిత్తం చేస్తాను. అంటే ఒకవేళ సేవకుడు కానీ అక్కడ లేకపోతే దేవుడు ఏమంటాడు? మీకు అర్థమవుతుందా ఆ మాట? కాబట్టి మన ప్రార్థనలు ఫలించాలన్నా, మన జీవితాలు బాగుండాలన్నా, దేవుడు మనకి ఏదన్నా చెయ్యాలన్నా ఎవరి ప్రార్థన చాలా అవసరం? మనం ప్రార్థన చేస్తే ఒక్క జ్వరం పోయిందంటే మనల్ని పట్టుకోలేము ఇంకా. అలాగే అనుకున్నాడు, అక్కడ కొడుకులు వేసుకుని బయలుదేరిపోయి దెయ్యాన్ని వదలగొట్టేద్దామని. గుర్తుంది కదా సందర్భం, స్కెవయ్య అనేవాడు పౌలు దెయ్యాన్ని వదలగొడుతుంటే, ఏసునామంలో వెళ్ళగొడుతున్నారా, మనమేం తక్కువ అని చెప్పి వెళ్ళాడు అనమాట. వెళ్ళిపోయి 7 కొడుకులను వేసుకుని, దెయ్యమా ఏసునామంలో పో అన్నాడు. అప్పుడు ఏమంది దెయ్యం? నాకు పౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, అసలు నువ్వెవడోరా అని చెప్పి శుభ్రంగా మీద పడి ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టేసి పంపించేసింది. దెయ్యాలకు కూడా అంటే ఈ రోజుల్లో ఎలాగంటే, మనం ప్రార్థన చేస్తే జ్వరం తగ్గింది అనుకోండి, ఇంకా మనల్ని పట్టుకోలేం. వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్. మనం చాలా ఫీల్ అయిపోతాం, మనమే పెద్ద సేవకులు అన్నట్టు ఫీల్ అయిపోతాం. ఒక్క వాక్యం చెప్పడం, సరిగ్గా వాక్యం చెప్పే టాలెంట్ కానీ మనకు ఉందంటే మనం పట్టుకోలేం ఇక మనల్ని. హెచ్చించేసుకుంటాం. హెచ్చించుకునే గుణం ఎవరిది? సాతానుది హెచ్చించుకునే గుణం. వాడు అలాగే అనుకున్నాడు, సభాపర్వతం మీదకి ఎక్కుతాను, మహోన్నతుడితో సమానంగా ఎంచుకుంటాను, కూర్చుంటాను అందరి మీదకి వెళ్ళని చెప్పి హెచ్చించుకునే గుణం ఎవరిదే? మనం కానీ ప్రార్థన చేస్తే జ్వరం పోయిందా, పక్కన బోర్డెట్టేస్తాం, సమస్త జనుల ప్రార్థనా మందిరం, కింద పేరేసేస్తాం, పాస్టర్ జీవన్ కుమార్ ప్లీజ్ కమ్ ఆల్. చిన్న ప్రార్థనకి మన వాళ్ళు తగ్గితే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాన్న ప్రార్థన శక్తి ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, కన్నీరు గారుస్తున్నా, నువ్వు అడిగేది నేను చెయ్యాలంటే నా దాసుడైన దావీదు నిమిత్తమే నేను చేస్తాను. దావీదు కూడా ప్రార్థన చేశాడు ఒక నిమిత్తం, అప్పుడు కూడా దేవుడు వినలేదు. అప్పుడు ఏమన్నాడంటే, ప్రభువా నీ సేవకురాలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. వాళ్ళ అమ్మ పేరు చెప్పాడు, నుజావేత్ వాళ్ళ అమ్మ పేరు. దావీదు ప్రార్థన చేస్తుంటే దేవుడు వినట్లేదు. ఏంటి ప్రభువా, నీ సేవకురాలు కుమార్తెని ప్రభు అంటే, నీ సేవకురాలు కుమారుణ్ణి అనగానే దేవుడు సరే వెళ్ళు అన్నాడంతే. కాబట్టి ప్రియులారా, రికమెండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరి రికమెండేషను? సేవకుల రికమెండేషను. ప్రియులారా, అదే వాక్యంలో ఉంది. నువ్వు ఏది అడిగినా చేయాలంటే నా సేవకుడైన దావీదు నిమిత్తమే నేను చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడానికి అది వింటాడు, కానీ మన ప్రార్థనకి వాళ్ళ ప్రార్థన ఇంకా తోడైతే ఇంకా ఫాస్ట్గా జరుగుద్దని చెప్పేది నా ఉద్దేశం అనమాట. మనం 4-5 రోజులు ఉపవాసం ఉండి చేస్తే దేవుడు వినే ప్రార్థన, వాళ్ళ ప్రార్థన చేస్తే ఒక్క రోజులోనే. మొన్న ఈ ఉపవాస కూటాల్లో నా భార్యకు చాలా జ్వరం వచ్చేసింది. ఆ అమ్మాయిలో ఉండే గుణం ఏంటంటే, వాళ్ళ ట్యాబ్లెట్లు వేసుకోరు, వాళ్ళ మినిస్ట్రీ అలాంటిది, ఇంజక్షన్లు చేయించుకోరు, ఎక్కడికి వెళ్ళరు. అలాంటి మినిస్ట్రీలో పెరిగొచ్చింది. ఫుల్ జ్వరం. అంతకుముందు 3 రోజుల్లో అమలాపురంలో 3 రోజులు వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఎక్కడికో రావడం జరిగింది. ఫుల్ జ్వరం వచ్చే టైగర్ దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించాను నేను. ట్యాబ్లెట్లు వేసుకోరు వాళ్ళు, వాళ్ళ మినిస్ట్రీ అది. అది నేను తప్పన్నో, వాళ్ళ విశ్వాసం వాళ్ళదే. అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించాను. చిన్న ప్రార్థన చేశారు అయ్యగారు, ప్రభువా మీరు ఒక్క మాట చెప్పండి స్వస్థత వస్తుందని చెప్పి ప్రార్థన చేస్తే, పొద్దున్న లేచేటప్పటికి నమ్మండి ప్రియులారా, బలిపీఠం మీద దేవుడి మాటలు వింటున్నాడు. దేవుడి సన్నిధి ఇక్కడ సంచారం చేస్తుంది. పొద్దున్న లేచేటప్పటికి జ్వరం అనేది ఏమైపోయిందో తెలియదు. నిజంగా చెప్తున్నాను, దైవ సేవకుని ప్రార్థన అంత ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపోయి ఆమె చేతి కింద అనుకుండు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి మాట్లాడితే కటువుగా మాట్లాడే మాటలు, సరిచేసే మాటలు, గద్దింపు కలిగిన మాటలు బాధ అనిపిస్తాయి, కానీ అణిగిమణిగి ఉండాలి. మొన్న మా సంఘంలో ఏం జరిగిందంటే, ఒకడు లేటుగా వచ్చాడు. నాకున్నటువంటి మైండ్ ఏంటంటే, సంఘంలో అల్లరి చిల్లరగా ఉంటే మా చర్చిలో నేను అసలు ఊరుకోను, పేర్లు పెట్టే చెప్తాను. టైంకి రాకపోతే గేటు దగ్గర కూడా రావద్దనే చెప్తాను నేను. లేటుగా వచ్చాడు, ఆడిని సంఘ పెద్దగా అభిషేకించాం. సంఘ పెద్దగా అభిషేకిస్తే నేను ప్రసంగంలోనే, ఏంట్రా అలాగే లేటుగా వచ్చావు, సంఘ పెద్దలు కూడా అలా రావచ్చు అని చెప్తే, ఎవరు ఎట్టమన్నారండి మిమ్మల్ని?
మానేయండి, సంఘ పెద్దగా తీసేయండి. చూసారా? అంటే ఏమో అనకూడదా? కాపరిగా నాకు అధికారం లేదా? నువ్వు నా ఆత్మీయమైనటువంటి కుమారుడు కుమార్తెవు కాదా? సంఘంలో ఉన్న నిన్నేం అనకూడదా? ఎవరెట్టమన్నారండి మిమ్మల్ని సంఘ పెద్దగా? తీసేయండి. మరి నువ్వు అలాగ అంటావని సంఘ పెద్దగా పెట్టాను నిన్ను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మన నోటి మాటలో కూడా సేవకుని ఏమాత్రం కూడా వద్దు. ఆ పరిస్థితులు అసలు వద్దు. నిజం చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాను. దైవ సేవకుని కానీ తోలనాడే మాటలు మాట్లాడినా, కించపరిచే మాటలు మాట్లాడినా, బయటికి వెళ్ళి రకరకాలుగా మాట్లాడినా మన జీవితాలు క్షేమం కాదు. దేవుడు క్లియర్గా చెప్పాడు, ఆశ్రయపురంలోకి వెళ్తే బ్రతుకుతారు, అక్కడ ఎవరు ఉంటారంటే యాజకుడు ఉంటాడని చెప్పి. కాబట్టి ప్రియులారా, మన జీవితానికి మొదటి క్షేమకరమైనటువంటి ప్రదేశం, రెండవది యాజకుని. అంటే ఎవరు యాజకుడు అంటే మనకి సేవకులు. కాబట్టి వాళ్ళ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా చేసే ముందు మన ప్రార్థనకి వాళ్ళ ప్రార్థన తోడైతే దేవుడు ఇంకా ఫాస్ట్గా వింటారు. మూడోది, మన జీవితానికి క్షేమకరమైనటువంటి ప్రదేశం ఏంటో చూద్దాం. చూడండి, తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. సరిపోద్ది. మూడోది, మన జీవితానికి క్షేమకరమైనటువంటి సహవాసమో లేదా ప్రదేశమో ఏంటంటే ఇక్కడ ఉంది, నువ్వు నీ పాపం నుంచి దూరంగా పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వారి గుంపులోకి వెళ్ళిపోవాలి. అంటే మన జీవితానికి క్షేమకరమైన సహవాసం, ఒకటి మందిరం అయితే, 2 సేవకునితో సంబంధం అయితే, మూడోది మనం క్షేమంగా ఉండాలంటే, ఈ భూమి మీద క్షేమంగా బ్రతకాలి అంటే మూడోది ఏంటో తెలుసా? పరిశుద్ధుల సహవాసం కూడా మనకు ఉండాలి. ఏముండాలి చెప్పండి? పరిశుద్ధుల సహవాసం. నేను మా సంఘంలో చాలా స్ట్రిక్ట్గా చెప్తాను. డిగ్రీ చదివే పిల్లలు కూడా మా సంఘంలో ఉంటారు, పీజీ చదివే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఇంగ్లీష్ క్లాస్కి వస్తారు నా దగ్గరికి. వాళ్ళకి అందరికీ నేను ఏం చెప్తానంటే, మీరు బాప్తిస్మం తీసుకుని దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు, మీకు లోకానికి సంబంధం లేదు. మీరు కాలేజీలకి వెళ్తారు, కాలేజీల్లో స్కూల్లోకి వెళ్తారు, రకరకాలైనటువంటి పిల్లలు వస్తారు, ఏదో చూపిస్తారు, ఎక్కడికో వెళ్దామంటారు, ఏదో చేద్దామంటారు. వయసు మంచిది కాదు దయచేసి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్తాను. పిల్లరా, మన జీవితాలకి క్షేమంగా ఉండేటువంటి మూడో అంశం ఏంటో తెలుసా? మనందరము కూడా పరిశుద్ధుల సహవాసములో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? అంటే మన జీవితంలో మనకున్నటువంటి స్నేహితులైనా ఎవరుండాలి? తాగుబోతాడు, తిరిగిపోతాడు, బూతులు తిట్టేవాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ సే యువర్ క్యారెక్టర్. అంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గుణం ఏంటో నేను చెప్తాను. ఈరోజు మన జీవితాల్లో మనం క్షేమంగా ఉండాలంటే దేవుడే మాట్లాడుతుందంటే, నువ్వు నీ పాపం నుంచి దూరంగా పారిపోయి ప్రభువునకు ప్రార్థన చేసే పరిశుద్ధుల సహవాసంలోనికి వెళ్ళిపోవాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ జీవితంలో ఉన్నటువంటి స్నేహితులు, నీ జీవితంలో ఉన్నటువంటి నువ్వు అనుకుంటున్న వాళ్ళు పరిశుద్ధులతోనే సహవాసం చేస్తున్నామా? మనము పరిశుద్ధులతోనే ఉంటున్నామా? మనము ప్రార్థనా పరుల గుంపుతోనే ఉంటున్నామా? మనము మన జీవితంలో ఉన్నటువంటి ప్రియులారా స్నేహితులు ఎక్కడెక్కడికో రమ్మంటారు, ఏవేవో చేస్తుంటారు. నేను టీచర్గా పనిచేసే దినాల్లో మా స్టాఫ్ అంతా కలిపి ఓ ప్రదేశానికి రమ్మన్నారు. ఏ ప్రదేశం అంటే యానం రమ్మన్నారు. ఎక్కడికి రమ్మన్నారు తెలుసు కదా? యానం దేనికి ఫేమస్ చెప్పండి? లిక్కర్. చెప్పండి ఏంటి? తెలుగులో ఏమంటారు దాన్ని? మద్యపానం. యానం రమ్మన్నారు. ఎందుకు యానం అంటే, ఏం లేదండి, అలాగా మనం బీచ్కి వెళ్ళండి, రెస్టారెంట్కి వెళ్ళండి, తినేసి వచ్చేద్దామండి అని చెప్పి. నేను ఎక్కడికి వెళ్ళినా వైట్ షర్ట్లోనే ఉంటాను. తప్పని పరిస్థితి అయితే తప్ప నేను షర్ట్ మార్చను. వైట్ షర్ట్లోకి వెళ్తే వీళ్ళ ప్రదేశాన్ని తీసుకెళ్ళిపోతే దూరంగా కనబడుతుంది, ఆ దిశగా నడుస్తున్నారు. అక్కడేమో దుర్గా వైన్స్ అని రాసింది. అక్కడ వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి సార్ మీరు ఎక్కడికి తీసుకొచ్చారు? ఏం లేదండి, కూర్చుని వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అసలు ఆ ప్రాంతాలన్నీ తిరిగి వాకింగ్ చెప్పిన ప్రదేశాలు, నేలపల్లి కానీ, ఆ తర్వాత అక్కడ పోలేకూరు కానీ, తాళరేవు కానీ, అక్కడ ఉన్న పటవలు కానీ, ఆ కోరంగి కానీ, ఇటువైపు కొమరగిరి పట్టణం కానీ, అమలాపురం కానీ, ఇవన్నీ నేను తిరిగిన ప్రాంతాలే. ఏ ఊరికి వెళ్ళినా నేను తెలిసిన వాళ్ళు ఉంటారు, దాదాపుగా ఒక్కరైనా సరే ఉంటారు. మిమ్మల్ని యూట్యూబ్లో చూసామనే వాళ్ళు, లేకపోతే మీరు మా ఊరు వచ్చారనే వాళ్ళు.
ఇప్పుడు నేను వైట్ షర్ట్లో ఉన్నాను, ఇప్పుడు నేను ఆ ప్రదేశానికి వెళ్ళాలా? మీరు చెప్తే నమ్మరు, నా జీవితంలో అప్పటితో ఆ సంబంధాన్ని కట్ చేశాను. నేను ఆ స్కూల్లో పని చేసేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడికి రమ్మని ఈవెన్ ఫంక్షన్కి కూడా నేను వెళ్ళేవాను కాదు వాళ్ళతో. ఎవరున్నారు మన జీవితంలో ఈరోజు ప్రియులారా? మన జీవితంలో ఉన్న అందరి వ్యక్తులు మనకలాగే ప్రార్థన పరులా, మన వల్లే విశ్వాసలా? మనం ఆలోచించుకోవాలి. మీకు ఒక మంచి సంగతి చెప్తాను చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని తెరవండి. అసలు ఎలాంటి వాళ్ళు మన జీవితంలో ఉండాలి, ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉండాలి అనేది మార్కు సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ప్రియులారా ఒక పక్షవాయువు కలిగిన వాడు ఉంటాడండి. పక్షవాయువు కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆడికి స్వస్థత ఉండదు. స్వస్థత లేని కారణం చేత యేసుప్రభు ఎవరో తెలుసుకుని స్వస్థపరుస్తారని చెప్పి వెళ్దాం అనుకుంటాడు. కానీ వెళ్దాం అనుకుంటున్న ఈ వ్యక్తికి ఆశ అయితే ఉంది, కానీ ఆశను అనుసరించే పరిస్థితులు లేవు. అంటే శరీరం పనిచేయట్లేదు, పెరాలసిస్ వచ్చేసింది, పక్షవాతం వచ్చేసింది, శరీరం పనిచేయట్లేదు, మాటలైతే మాట్లాడుతున్నాడు తప్ప. అప్పుడు ఏం చేశారు తెలుసా? 4 వ్యక్తులు ఆయన మంచం మీద పెట్టుకుని 4 మంచం కోళ్ళు 4 భుజాలు పెట్టుకుని యేసుప్రభు దగ్గర తీసుకెళ్లారు. యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళి అక్కడేమో జనం ఫుల్గా ఉన్నారు. జనం ఫుల్గా ఉంటే ఏం చేశారు తెలుసా అండి? మార్కు సువార్త 2వ అధ్యాయంలో జనం ఫుల్గా ఉంటే ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రదేశం సరిపోదని చెప్పి ఇంటి మీదకి ఎక్కేసి కప్పిప్పేసి ఆ దుప్పటితో ఆ మంచం తలా కిందకి దింపారు 4 స్నేహితులు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? స్వస్థపరచబడ్డా వెళ్ళిపో అనలేదు. నీ పాపములు క్షమించబడ్డాయి, నీ జీవితంలో పాపం ఉంటేనే దీనికి కారణం అని చెప్పి పాపాలు క్షమించి వాడిని స్వస్థపరిచి ఇంటికి పంపించారు. ఇప్పుడు ఇటు యేసుప్రభుని తెలుసుకోవడానికి, పాపాలు క్షమించబడ్డానికి, ఆ తర్వాత ప్రియులారా స్వస్థత పొందుకోవడానికి ఎవరు కారణమయ్యారు? ఆ 4 వ్యక్తులు, ఆ స్నేహితులు. అదే సహవాసం మనకు ఉండాలి ఈరోజు ప్రియులారా. చూడండి, దేవుని వాక్యం క్లియర్ గా చెప్పింది, విశ్వాసికి అవిశ్వాసికి కుదరదు, వెలుగుకి చీకటికి కుదరదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంది? మనల్ని తప్పుదారు పట్టే వ్యక్తులతో ఉందా? మనల్ని ప్రార్థనా పరుల సహవాసంలో మన జీవితం ఉందా? దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే తిమోతి పత్రికలో మనం చూసాం, నువ్వు యవనేచ్చల నుంచి దూరంగా పారిపోయి ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా వెళ్ళాలి నువ్వు, ఎందుకంటే అదే నీ జీవితానికి క్షేమం అని చెప్తుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం చూసాం, మన జీవితానికి క్షేమమైనటువంటి వాళ్ళు ఎవరు? ఒకటే, అందరూ చెప్పండి, ఒకటే దేవుని మందిరం. ఎందుకు దేవుని మందిరం అన్నాం? ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. కాబట్టి ఈ దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోయేటువంటి పరిస్థితులు మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా మీ పక్కన ఎవరైనా నిద్రపోతారో మీరు లేపేయండి నెక్స్ట్ వారం నుంచి, నో ప్రాబ్లం. ప్రియులారా, 1 మందిరం, 2 గట్టిగా చెప్పండి. దేవుడు ఏం చెప్పారు? హిజ్కియా రాస్తూ, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ ప్రార్థన. కాబట్టి మీరు అందరూ అయ్యగారితో ప్రార్థన చేయించుకోండి. ప్రార్థన శక్తి మనకు ఉన్నా సరే సేవకుల చేతి కింద అణిగి మనకు ఉండాలి అంతే. నా భార్యకి నేను ప్రార్థన చేసుకోలేనా? నాకు బైబిల్ తెలియదా? నాకు వాక్యం తెలియదా? నాకు ప్రార్థన తెలియదా? నేను చేసుకోలేనా నా భార్యకి నా ప్రార్థన? అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి ఎందుకు చేయించాను? పెద్దల దేవుడు మన ముందు పెట్టాడు కాబట్టి వాళ్ళు గౌరవించాలి, అది వాక్యం నేర్పే తీరనమాట. అందుకే ఏం చెప్తున్నా, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను చేస్తాను అన్నాడు కాబట్టి ఎవరిని గౌరవించాలి? సేవకులను గౌరవించి ప్రతి పనిలో వాళ్ళ అనుమతి ఉండాలి మనకి. ఏం చేసినా ఒక 2-3 టాలెంట్లు ఇస్తే చాలు, పక్కన టెంట్ వేసి ఇంకో సంఘం పెడేస్తాం మనం. అంటే మీరు కాదు అనుకోండి, చాలా చోట్ల చేశారు చాలా మంది అలాగా. కాబట్టి ప్రియులారా, రెండోదిగా మనం క్షేమంగా ఉండడానికి దేవుడు ఎవరిని ఇచ్చారు? మనకే సేవకులు. 3 ప్రియులారా, మనం క్షేమంగా ఉండడానికి ఏ సహవాసం మనకు కావాలి? పరిశుద్ధుల సహవాసం కావాలి. కాబట్టి లోకంతో స్నేహంగా ఉన్నారేమో మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, లేకపోతే మీ జీవితంలో ఉన్నటువంటి ఏ వ్యక్తుల వల్ల అయినా సరే ఉన్నారేమో ప్రియులారా, వాళ్ళు మనల్ని క్షేమంగా ఉంచడం దేవుడు అది కోరుకోవట్లేదు. కాబట్టి మనం 3వదిగా మన జీవితంలో మనం క్షేమంగా ఉండాలి అంటే పరిశుద్ధుల సహవాసం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు అర్థమైందా దేవుని వాక్యం? ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి. కొద్ది నిమిషాలు, ఒక 5-10 నిమిషాల ప్రార్థనలో గడుపుదాం మనందరం. అందరూ మోకరించండి ప్రియులారా. ఈరోజు మనం సరి చేసుకుందాం. దావీదు చెప్తున్నాడు, నా జీవితానికి క్షేమాధారము నీవే ప్రభువా. ఈరోజు మన జీవితానికి కూడా క్షేమంగా ఉండే దేవుని వాక్యంలో 3 అంశాలు చూసాం. 1 మందిరం, నిర్లక్ష్యం చేయొద్దు. 2 సేవకుడు, తోలనాడొద్దు, సేవకుడు గణపరచాలి. 3వదిగా పరిశుద్ధుల సహవాసము.
అమ్మ అందరూ ప్రార్థన చేయండి, నోరు విప్పండి, మౌనంగా ఉండొద్దు ఎవరు కూడా. ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేద్దాం మనం అందరం. తరుముతుంది, మరణం తరుముతుంది, శాపం తరుముతుంది బయట, పాపం తరుముతుంది బయట, సమస్యలు తరుముతున్నాయి బయట. నువ్వు ఆశ్రయపురంలోనికి రావాలి. ఆశ్రయపురమే దేవుని మందిరం. ఆశ్రయపురమే దేవుని మందిరం. దేవుని మందిరంలో సేవకుడు ఉంటాడు, బుద్ధి నేర్పుతాడు, ప్రార్థన చేస్తాడు, గాయాలు కడతాడు. దేవుని సేవకులతో పాటు పరిశుద్ధుల సహవాసం ఇక్కడ ఉంటది. ప్రార్థన చేద్దాం అందరం. ఈ రోజున మన జీవితాలకు క్షేమాధారంగా ఉండాలి ప్రియులారా. ఏది క్షేమం మన జీవితాలకు? డబ్బులా, మనుషులా, బంగారాలా? ఏది క్షేమం ఈరోజు మన జీవితాలకే? నోరు విప్పాలి అందరు. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపాలి. ఒప్పుకుందాం దేవుడి దగ్గర. మన స్వరం వినబడేటట్టు ప్రభువా, మందిరాన్ని నిర్లక్ష్యం చేయను, సేవకుని గణపరుస్తాను, పరిశుద్ధులైనటువంటి సహవాసంలో నేను ఉంటాను. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. మౌనంగా ఎవరు ఉండొద్దు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా వద్దాం, సేవకుని గణపరుద్దాం. పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుందాం. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును. అందరూ పాడదాం ఈ పాట కలిసి. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. పాడదాం, అందరూ పాడదాం. నీవే నాకు, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. స్వరమెత్తి మాట్లాడదాం. ప్రభువా నీవే చాలు, నీ మందిరమే చాలు, నీవు మాకిచ్చిన సేవకుడే చాలు, నీవు మాకిచ్చిన పరిశుద్ధుల సహవాసమే నాకు కావాలి. మీకంటే యోగ్యమైన వ్యక్తి మా జీవితంలో లేదని చెప్పి దేవుడు, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. గట్టిగా చెప్తాం. ప్రభువా నీవు మాత్రమే మాకు కావాలి. నీతో ఉంటేనే మా జీవితం క్షేమం, నీ మందిరానికి వస్తేనే మా జీవితం క్షేమం,
నీ మందిరాన్ని వచ్చే గడిపితేనే మా జీవితానికి క్షేమం. నీవు మాకు ఇచ్చిన సేవకులతో గడిపితేనే మాకు క్షేమం. పరిశుద్ధమైనటువంటి సహవాసంలో మేము ఉంటేనే క్షేమం. చేసి నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. గట్టిగా చెప్తాం ఈ మాట. త్వరాన్ని విప్పి నోరు విప్పి దేవుడితో చెప్తాం, ప్రభువా నీవు మాత్రమే నాకు చాలిన దేవుడువు, నీవు మాత్రమే నాకు చాలిన దేవుడువు, నీవు మాత్రమే నాకు చాలిన దేవుడువు, నీవే నాకు చాలు, నీ మందిరమే నాకు చాలు, నీ సేవకుడే నాకు చాలు, పరిశుద్ధుల సహవాసమే నాకు చాలని చెప్పి నీవే నాకు చాలును యేసు. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ప్రభువా నీవు మాత్రమే కావాలి, నీవు మాత్రమే కావాలి, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మేము మా జీవితాలు ఈ భూమి మీద క్షేమంగా ఉండాలంటే తండ్రి మీరు చెప్తున్నారు, మీ యజమానురాలు ఇంటికి వెళ్ళిపోయి యజమానురాలు చేతి కింద అణిగి ఉండమని చెప్తున్నారు ప్రభువా. మీ మందిరం తండ్రి మాకు ఇచ్చిన ఒక దీవెనకరమైన ప్రదేశం తండ్రి. ఈ మందిరంలో మేమందరము తండ్రి మీరున్నారనే స్పృహ కలిగిన వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ మందిరములో మీరు నియమించిన, మీరు ఏర్పాటు చేసుకున్న మీ సేవకులు, మీ యాజకులు తండ్రి, మీ దూతలు ప్రభువా, మేమందరము తండ్రి వారి పట్ల ప్రేమ కలిగి తండ్రి, వారి పట్ల గౌరవ భావం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మీ సేవకులు చేసే ప్రార్థనే మాకంటే ఎక్కువగా మిమ్మల్ని చేరుతుందని మీరు మీ లేఖనంలో సెలవిచ్చారు. నా దాసుడైన దావీదు నిమిత్తం నేను చేస్తానన్నారు. ఈరోజు మా జీవితాలు క్షేమంగా ఉండాలంటే మా సేవకుడికి మేము విధేయత చూపాలి, మా సేవకుని గణపరచాలి, మా సేవకుని తండ్రి సన్మానించాలి. మాట వినే పరిస్థితుల్లోనికి వచ్చేటట్లు మా జీవితాన్ని లేపండి. మూడోదిగా తండ్రి మీ లేఖనములు సెలవిచ్చిన రీతిగా యేసయ్య పరిశుద్ధుల సహవాసంలో మేము ఉండడానికి సహాయం దయచేయండి. మేమందరము పరిశుద్ధుల సహవాసం, లోక స్నేహం నీతో శత్రుత్వం అని భావించుకుని తండ్రి మేమందరము తండ్రి మా స్థితిని మార్చుకునే జీవితం మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని విన్న మా అందరినీ జ్ఞాపకం చేసి మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మీ సహాయం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అత్యంత మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.